కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్. దీంతో డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీలో ఉన్నారు. ఇద్దరు నేతలు కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు. మంత్రివర్గ కూర్పుపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టానంతో చర్చించనున్నారు. ప్రస్తుతం శివకుమార్ నిర్వహిస్తున్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి మరొకరిని ఎంపిక చేయడంపై చర్చించే అవకాశం ఉంది. రాజ్యసభకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోనని చెప్తున్న సిద్ధరామయ్య తదుపరి కర్ణాటక ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. సురేష్, ఈరోజు అధిష్టానంతో డీకే శివకుమార్, సిద్ధరామయ్య భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మొత్తంగా కర్ణాటకలో ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య రాజీనామాను సమర్పించారు. గవర్నర్ కూడా రాజీనామాను ఆమోదించారు. ఇటు డీకే శివకుమార్ తను ముఖ్యమంత్రి పదవి చేపట్టే దిశగా ముందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశం పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. వాళ్ళ కర్ణాటక కాంగ్రెస్ అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశం నిర్వహించబోతున్నారు. అందులో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా డీకే శివకుమార్ ఎన్నుకునే దిశగా పరిణామాలు చర్చ చేసుకోబోతున్నాయి. ఈ అంశాలపైన ప్రధానంగా చర్చలు జరగబోతున్నాయి. ఢిల్లీకి చేరుకున్నటువంటి డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఏఐసిసి కార్నర్, అలాగే ఏఐసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మల్లికార్జున ఖర్గే, ఇటు కర్ణాటక ఇన్ఛార్జ్ రంజిత్ సుర్జేవాలా, అలాగే రాహుల్ గాంధీ సమావేశం కాబోతున్నారు. మొత్తంగా మంత్రివర్గ మార్పులు, సిద్ధరామయ్య మంత్రివర్గం ముఖ్యమంత్రిగా తప్పుకున్న తర్వాత డీకే శివకుమార్ తర్వాత ఎవరిని మంత్రులను ఎంచుకోవాలి, అలాగే డిప్యూటీ సీఎంలు ఎంతమంది అనే విషయం పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. 3 నుంచి 4 వరకు డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. రేపు ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ డీకే శివకుమార్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు సిద్ధరామయ్య తన కుమారుడికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యతీంద్రను డీకే శివకుమార్ కేబినెట్ లో తీసుకున్నటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సిద్ధరామయ్య వర్గంలో ఉన్నటువంటి మంత్రులకు డీకే శివకుమార్ నేతృత్వంలోని కొత్త కేబినెట్ లో మాత్రం చోటు దక్కుతుందా లేదా అనే విషయం పైన ఉత్కంఠ కొనసాగుతుంది. దానిపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి డీకే శివకుమార్ ఆధ్వర్యంలో వెళ్ళేటువంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వెళ్ళేటువంటి ప్రభుత్వంలో సామాజికంగా ప్రాంతీయ సమర్థతను కాపాడేందుకు కూడా ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానం చర్చించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న 4 రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ 2 స్థానాలను సులువుగా గెలుచుకునే అవకాశం ఉంది. 3వ స్థానంపై దృష్టి పెట్టే అంశం పైన ప్రధానంగా చర్చించబోతుంది. ఇటు సిద్ధరామయ్య కూడా తన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేననే విషయాన్ని కూడా క్లియర్ చేశారు. మొత్తంగా నిన్న మాత్రం ఢిల్లీకి రావాల్సినటువంటి సిద్ధరామయ్య విమానం జైపూర్ కు చెల్లింది. అక్కడ కాంగ్రెస్ నేతలతో సమావేశం అవ్వడం కూడా ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు. 4 కొత్తగా ఏర్పడబోతున్నటువంటి ప్రభుత్వంలో 4 ఎవరు డిప్యూటీ సీఎంలు ఉండబోతున్న విషయం పైన మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. దీనిపైన ఈ రోజు జరగబోయేటువంటి కీలక సమావేశం తర్వాత ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సిద్ధరామయ్య నేతృత్వంలో మంత్రివర్గాన్ని గవర్నర్ రద్దు చేసిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ సురేష్.